మాట తప్పని మహాదేవుడు స్తోత్రం కలుగునుగాక. సో ఈ రాత్రి మీకు అందరికీ తెలుసు, మనం మాటలు వినడానికి వచ్చాం. కానీ ఈ మాటలు లోక సంబంధమైన మాటలు కాదు, భూ సంబంధమైన మాటలు కాదు, శరీర సంబంధమైన మాటలు అసలే కాదు. ఈ మాటలు దేవుడు వ్రాయించిన మాటలు. దేవుడు తన హృదయంలో ఉన్న ప్రణాళికలను, తన సృష్టిలో శ్రేష్టమైన భాగమైన మానవ జాతి, మానవాళి కొరకు తాను కలిగి ఉన్న ఆలోచన ఈ లేఖనాల రూపంలో ప్రభు వ్రాయించారు. ఈ మాటలు ఆత్మ సంబంధమైన కనుక ఈ మాటలు శ్రద్ధగా వింటే ఆత్మలో కార్యం జరుగుతుంది, మనసులో కార్యం జరుగుతుంది, శరీరంలో కూడా కార్యం జరుగుతుంది. దేవుని లేఖనం చెప్తా ఉంది, ఆయన మాటల్లో జీవం ఉంటుందంట, ఆయన మాటలు బలమైనవట, ఆయన మాటల్లో సృష్టి కార్యం జరిగించే శక్తి కూడా ఉంటుందట. లేఖనాలే మనకు ఆధారం. ఆది కాండం చూసుకుంటే దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించెను, వెలుగు కలుగునుగా కానీ పలుకగా వెలుగు కలిగెను. ఆయన మాటల్లో అంత శక్తి ఉంది. కనుక దేవుని మాటలు మనం చాలా శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు చెవి యొగ్గి ఆలకించాలి. దేవుని మాటలు మనస్ఫూర్తిగా ఆలకించాలి. లోకరీతి మాటలు ఎలాగ ఆలకించినా ఆయుష్కాలం పోతుంది, సమయం గడిచిపోతుంది. కొన్ని మాటలు వింటే దుఃఖం అవుతుంది, కొన్ని మాటలు వింటే సంతోషం అవుతుంది, కొన్ని మాటలు వింటుంటే భయం అవుతుంది. కానీ మాటల వల్ల మనకు ఏం ప్రయోజనము ఉండదు. కానీ దేవుని యొక్క మాటలు వినటం వల్ల రెండు రకాల ప్రయోజనాలు. కొనసాగిస్తున్న ఈ జీవితం చక్కగా జీవించడానికి తగిన సూచనలు చెప్తారు. ఆ తర్వాత ఈ జీవితం అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉంటుంది, మరొక బ్రతుకు ఉంటుంది. అక్కడ సంగతులు కూడా చెప్తాం కాదు, అక్కడ కూడా మనం క్షేమంగా ఉండే సూచనలు బ్రతికుండగానే ఇస్తారు. కనుక దేవుని మాటలు మనం చాలా శ్రద్ధగా వినాలి. ఆత్మ సంబంధమైన మాటలు కనుక, ఆత్మక్షేమం కొరకు ఆయన మాట్లాడే దేవుడు కనుక, ఆయన మంచివాడు కనుక ఆయన మాటలు ఎప్పుడు మంచిగానే ఉంటాయి, ఆయన అభిప్రాయాలు ఎప్పుడు మంచిగానే ఉంటాయి. కనుక శ్రద్ధగా మనం వినడానికి ప్రయత్నించేద్దాం. స్తోత్రం కలుగునుగాక. 145వ కీర్తనలో ఒకటి, 2, 3 వచనాలు, అలాగే 9, 10 వచనాలు, అలాగే 14 వచనం. కీర్తన భాగం 145వ కీర్తన 1, 2, 3 వచనాలు, ఆ పెద్దప 9వ వచనం, ఆ తర్వాత 14వ వచనం. రాజు అయిన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. యెహోవా 9వ వచనం, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయి. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. స్తోత్రం కలుగునుగాక. దాదాపు ఇదే తాత్పర్యాన్ని, ఇదే అర్థాన్ని తెలియజేసే మరొక వచ్చిన భాగం కూడా 109వ కీర్తనలో ఉంటుంది. అది కూడా చూద్దాము.
పడిన వారిని ఆయన లేవనెత్తువాడు. గుంటలో పడినప్పుడు వారు మొరపెట్టినప్పుడు 107వ కీర్తన 107వ కీర్తన 19, 20, 21 వచనాలు. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. దేవునికి స్తోత్రం. ఈ చదువుకున్న వచనాలన్నీ కూడా ఒక్క క్షణం మనం ఆలోచన చేస్తే, ఒడగడితే ఒక మాట మనకు ముందుకు వస్తా ఉంది. ఆయన మంచివాడు. అంతే. ఆ మంచితనం ఎవరికి ఇస్తాడు? అందరికీ ఇస్తాడు. వారు వీరని భేదం ఏమీ లేదు. అదే కదా 145వ కీర్తన 9వ వచనం చూసుకున్నాం. యెహోవా అందరికీ ఉపకారి, అపకారము చేయనివాడు, మంచివాడు, అందరికీ ఉపకారి. యెహోవా అనగా సర్వశక్తిమంతుడైన దేవుడు. క్రొత్త దేవుడని కాదు, వేరే మతానికి సంబంధించిన దేవుడని కాదు. దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. అది అరమిక్ భాషలో చూసిన, గ్రీక్ భాషలో చూసిన అదే తాత్పర్యాన్ని, అదే అర్థాన్ని ఆ మాటలు తెలియజేస్తాయి. దేవుని మాటలు వినడం ద్వారా ముందు చెప్పినట్టుగానే రెండు కోణాల్లో మనము కొన్ని సంగతులు తెలుసుకోగలం. ఒకటి, దేవుడు తాను ఏమై ఉన్నాడో తన లేఖనాల ద్వారా తన ప్రజలకు చెప్తాడు. తాను ఇటువంటి వాడు. ఎందుకంటే సృష్టిలో దేవుని రూపం, దేవుని పోలిక కలిగిన సృష్టి మానవుడు. స్త్రీ అయినా పురుషుడైనా మానవుడు. ఆయన ఆత్మను కలిగిన వారు కూడా స్త్రీ పురుషుడు. ఆది కాండంలో మనం చూస్తుంటాం. కనుక దేవుడు ఆయన తన ఉద్దేశాలను తన గురించి బయలుపరుస్తాడు. దేవుడు ఎందుకు తన గురించి తాను చెప్పుకోవాలి? ఎందుకు దేవుడు తన గురించి తన సృష్టికి చెప్పుకోవాలి? ఎందుకంటే తన సహాయం కోరేవారు, తాను ఉన్నానని ఎరిగిన వారు, తన సన్నిధికి వచ్చేవారు, తన సాక్షాత్కారం కోరేవారు, వారికి తెలియాలి తాను ఏమై ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. మానవుడు ఇప్పుడు కూడా మంచిని కోరుకుంటాడు, మంచి జరగాలని కోరుకుంటాడు, చెడు జరగకూడదని కోరుకుంటాడు, మేలు జరగాలని కోరుకుంటాడు, కీడు జరగకూడదని కోరుకుంటాడు, క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు, క్షామంలోకి రాకూడదని కోరుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. సో దేవుడు ఎప్పుడైతే తన గురించి తాను మనకు బయలుపరుచుకుంటాడు, మనం ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఈ దైవ సాక్షాత్కారం వలన నాకు మేలు జరుగుతుందా, నాకు కీడు జరుగుతుందా, నాకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, నేను క్షేమంగా ఉంటానా లేక క్షామంతో ఉంటానా, నాకు జీవం దొరుకుతుందా లేకపోతే నాకు మరణం దొరుకుతుందా అనేది మనం నిర్ణయం తీసుకోవచ్చు. స్తోత్రం కలుగునుగాక. దేవుని గురించి మామూలుగా క్లుప్తంగా చెప్పాలంటే, దేవుడు ఆయన ఉనికి, హిజ్ ఎగ్జిస్టెన్స్. దేవుడు అనగానే మనం ఏ రూపాల కోసం చూడదు, ఏవో విధి విధానాల కోసం మనం ఆలోచన చేయదు. ఎందుకంటే దేవుడు అనగానే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఆలోచనలు. దేవుడు అనగానే మూడు విషయాలు. ఒకటి, ఆయన ఉనికి, ఎక్కడ ఉంటాడు, ఎంతకాలం ఉంటాడు, అంతే. ఆయన ఉనికి, హిజ్ ఎగ్జిస్టెన్స్. దేవుడు అనగానే ఎవరైనా ఎక్కడ ఉంటాడు, ఎంతకాలం ఉంటాడు, ఆయన ఎవరు ఉంచారు అక్కడ అని ఆలోచన చేస్తే ప్రభువే చెప్తారు, నన్ను ఎవరు ఉంచలేదు, ఉన్నవాడను అనువాడు, ప్రారంభం నుంచి ఉన్నా,
అంతం వరకు ఉంటా. నా తర్వాతే ప్రారంభం, అంతం నాకు ముందే. నాకు అంతం లేదు. ఆది నేనే, అంతం నేనే, ఆల్ఫా నేనే, ఒమేగా నేనే, ఉన్నవాడను అనువాడు. నన్ను ఎవరు దేవుడుగా చేసి ఇక్కడ పెట్టలేదు. ఐ యామ్ దట్ ఐ యామ్. ఐ యామ్ హియర్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆకాశాలు చూస్తే శూన్యం అనుకోండి, లేఖనం చూస్తే మధ్యాకాశం అని ఒక చోట మనం వింటాం. మధ్యాకాశం అంటే దాని కింద ఒక ఆకాశం, దానిపైన మరొక ఆకాశం అని మనకు ఆటోమేటిక్ గానే ఆలోచన వస్తుంది. ఆకాశముల పైన ఉండేవాడు. లేఖనం చెబుతుంది ఆయన ఆకాశమును సింహాసనంగా చేసుకున్నాడు, భూమిని పాదపీఠంగా తీసుకున్నాడు. అంటే సృష్టి అంతా కూడా ఆయన ముందుంది, ఆయన చుట్టూ ఆవరించింది, ఆయన లోపలుంది. సృష్టి అంతట్లో కూడా ఆయన వ్యాపించున్నారు. ఆయన లేకుండా సృష్టి లేదు. సృష్టి అంతా కూడా ఆయన వల్లే నడుస్తూ ఉంది. సృష్టి అంతటిని కూడా ఆయనే పోషిస్తున్నాడు. సృష్టి అంతటిని కూడా ఆయన నడిపిస్తున్నాడు. ఆయన ఎప్పుడూ ఉంటాడు, శాశ్వతంగా ఉంటాడు. స్తోత్రం కలుగునుగా. ఆయన తీసేసేవారు ఎవరు లేరు. ఆయన పక్కన ఆయనతో పాటు నేను ఉంటాను అని వారు కూడా ఉండరు, ఉండనివ్వడు. ఎందుకంటే నా మహిమను వేరొకరికి ఇచ్చేవాడు కాదు. స్తోత్రం కలుగునుగా. సో దేవుడు అనగానే ఆయన ఉంటాడంటే శాశ్వతంగా ఉంటాడు. ఇప్పుడు దేవుడు మంచివాడు అని చెప్తున్నాం కదా, అంటే ఆయన మంచితనం శాశ్వతంగా ఉంటుంది. రెండవది దేవుని సామర్థ్యం. ఒకటి దేవుని ఉనికి, తర్వాత దేవుని సామర్థ్యం, హిజ్ ఎబిలిటీ. అది కూడా దేవుడు చెప్తారు. దేవుడు బయలుపరచకుండా మనకు దేవుడు ఎలా ఉన్నాడో తెలియదు. ఎందుకంటే ఆత్మస్వరూపి కదా, ఆయన లేఖనాల ద్వారా మనం బయలుపరుస్తారు. పరిశుద్ధ గ్రంథం దేవుని మాటని దైవజనులు చెప్తూనే ఉంటారు. మనము కూడా అదే గౌరవంతో, అదే పూజ్యభావంతో శ్రద్ధగా మోకరిల్లి ఆ లేఖనాలు చదవటానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. కనుక రెండవది దేవుని యొక్క సామర్థ్యం, హిజ్ ఎబిలిటీ, హిజ్ కెపాసిటీ, హిజ్ పవర్. అది చూసుకుంటే దాదాపు 4-5 మాటలుగా మనం వింటుంటాం. పాటలు కూడా ఆ మాటలు పెట్టి పాడుతుంటాం. ప్రార్థనలు కూడా మాటలు పెట్టి ప్రార్థన చేస్తూ ఆయన్ని కనపరుస్తుంటాం. ఎబిలిటీ ఏంటంటే